10 days లో పార్లమెంట్ వెళ్తాను. మల్కాజ్గిరి పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు మహేష్ గౌడ్ ఆధ్వర్యంలో ఇంటింటి గడప గడప ప్రచారం చేస్తున్నాం. వాళ్ళ ప్రచారం ఎట్లా నడుస్తుంది అని చెప్పేసి ఎట్లా వెళ్తుంది ప్రచారం? చాలా బాగుంది. మొన్న రేవంత్ రెడ్డి గారు వచ్చిన ర్యాలీ కూడా పెద్ద ఎత్తున ఎక్కడ చూసినా మంచి గ్రాండ్ జరిగింది. పెద్ద ఎత్తున జనాలు వచ్చిండ్రు. ప్రజాస్పందన బాగుంది. సంపూర్ణ మద్దతు ఇస్తున్నారు. ఎక్కడ చూసినా బ్రహ్మాండంగా ప్రజలకు అది వస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు 100 రోజులలోనే 6 గ్యారెంటీలు మా మహిళల కోసం 4 గ్యారెంటీలు పథకం ఇవ్వడం అనేది గొప్ప విషయం. ఇంకా చాలా కూడా ఎలక్షన్ కోడ్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తారు కాబట్టి ప్రతి ఒక్కరు మంచి రెస్పాన్స్ ఇస్తున్నారు. అందరూ అన్ని పార్టీ మీరు గెలిస్తే మహిళలకు ఏం చేస్తారు? ముఖ్యంగా మహిళలు చాలా వరకు చెడ్డ సమయం ఎందుకంటే 33% లోకల్ బాడీస్ వచ్చింది. లోకల్ బాడీస్ 33% అన్నట్టు కానీ 75% అయింది. వేరే జనరల్లో కూడా ఉంటుంది కాబట్టి ఇప్పుడు శాసనసభలో కానీ పార్లమెంట్లో కానీ ఇంకా మా మహిళలు చట్టసభలోకి రావాలని అది పెద్ద ఎత్తున ఈటల రాజేందర్ అంటే బీజేపీ అంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఖచ్చితంగా మొత్తం కాంగ్రెస్ కి సపోర్ట్ బాగుంటుంది. చాలా బాగుంటుంది. 10 సంవత్సరాలు సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్న బీజేపీ ఇలాంటి అభివృద్ధి చేయలేదు. ఉద్యోగాలు ఇస్తున్నారు. రైతులకి కరెక్ట్గా చేయట్లేదు. ముఖ్యంగా మా గవర్నమెంట్ 6 గ్యారెంటీలు రాహుల్ గాంధీ గారు కాంక్షన్యాయి పెట్టడం జరిగింది. రైతు న్యాయం ఒకటి, యువ న్యాయం ఒకటి, ఇంకా ఇట్లాంటి ఇంకా చాలా శ్రామిక న్యాయం. బీఆర్ఎస్ వాళ్ళు వలస పక్షులు లెక్క వస్తున్నారు కాంగ్రెస్. ఎందుకు అంటే బీఆర్ఎస్ పని అయిపోయిందంట, దానివల్ల వస్తుంది. చాలా మంది బీఆర్ఎస్ ప్రాంతీయ పార్టీ అయిపోయిందండి. కాబట్టి బీఆర్ఎస్ ఇంకా రాదు. అందరు కాంగ్రెస్ వైపే మొగ్గు చూపుతున్నారు. ఇంకా సెంట్రల్ గవర్నమెంట్లో 10 సంవత్సరాలు బీజేపీకి బోర్ అయిపోయింది కాబట్టి బీజేపీని ఎవరు పట్టించుకునే పరిస్థితి లేదు. రామ్ మందిర్ అని అందరూ అట్లా విడదీస్తున్నారు తప్ప రామ్ మందిర్ అన్ని కుల మత భేదాలు లేకుండా అన్ని పార్టీలు నడుపుకోకుండా అందరు కలిసి చందా చేస్తేనే రామ్ మందిర్ కట్టిండ్రు. కాబట్టి అక్షింతలు పంపించి ఇంటింటికి పంపించినంత మాత్రం ఓట్లు రావు. కాంగ్రెస్ ఇందిరమ్మ రాజ్యం రావాలని చూస్తున్నారు అందరూ. మల్కాజ్గిరి ప్రజలకు ఏమని చెప్తారు? మల్కాజ్గిరి ప్రజల్ని కోరేందంటే ఇప్పుడు మనం అభివృద్ధి చేసుకునే అవకాశం వచ్చింది మన మల్కాజ్గిరిని. ఎందుకంటే గతంలో 10 సంవత్సరాలు ఎలాంటి అభివృద్ధి చేయలేదు. గత ప్రభుత్వం స్టేట్ గవర్నమెంట్ ఎంతో అభివృద్ధి చేయాలి మల్కాజ్గిరిని. గతంలో ఎంపీగా మన రేవంత్ రెడ్డి గారు ఉన్నప్పుడు కూడా ఆయన ఎంపీగా అభివృద్ధి చేయలేదు. చాలా ఇబ్బంది పెట్టి కేసులు పెట్టి జైల్లో పాలు చేసి ఇంకా సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్ కూడా ఇప్పుడు తీసుకొచ్చి మేము పెద్ద ఎత్తున అభివృద్ధి చేస్తాం. రాహుల్ గాంధీ గారు పీఎం అయితే కాబట్టి మేము మంచిగా ఈ ప్రాంత అభివృద్ధి బ్రిడ్జ్లు అడుగుతున్నారు, కల్వర్ట్స్ అడుగుతున్నారు, మెట్రో రైల్వే అడుగుతున్నారు, ఇంకా స్కై వాక్ అడుగుతున్నారు. ఇంకా చాలా వరకు ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది. మల్కాజ్గిరిలో ముఖ్యంగా ఏం సమస్యలు చూసారు ఈ రోజు? సమస్యలు చాలా ఉన్నాయండి. ఇప్పుడు 50 బెడ్ అడుగుతున్నారు, 100 బెడ్ హాస్పిటల్ అడుగుతున్నారు, బస్సు దవాఖానాలు, మరి జూనియర్ కాలేజ్, డిగ్రీ కాలేజ్ అడుగుతున్నారు. ఇంకా బ్రిడ్జ్లు, కల్వర్ట్స్, ఇంకా స్కై వాక్ అడుగుతున్నారు. రిమైనింగ్ ఉన్న మెట్రో ట్రైన్ కూడా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కొన్ని 2,500 శాంక్షన్ తీసుకురావడం జరిగింది. బ్యాలెన్స్ రిమైనింగ్ కూడా ఇంకా అధికారంలోకి వచ్చినాక రాహుల్ గాంధీ గారు బియ్యం అవుతారు కాబట్టి తప్పకుండా అవన్నీ కంప్లీట్ చేస్తారు. ఖచ్చితంగా మీరు నెరవేరుస్తారా? రుణమాఫీ 15th వరకు, ఆగస్టు 15th వరకు చేస్తారని చేస్తారండి. మాట ఇచ్చింది తప్పకుండా చేస్తారు. కూడా మాటిస్తారు. మల్కాజ్గిరి కాంగ్రెస్ జెండా ఖచ్చితంగా ఎవరుతుందో మల్కాజ్గిరి హైయెస్ట్ మెజార్టీతో మేము విన్ అయ్యాం. ఎలా అవుతున్నారా? ఎలా వెళ్తుంది? చాలా బాగా జరుగుతూ ఉంది. చూస్తే ఎంతోమంది ఆడపడుచులు, ఒక ఆడపడుచుకి ఇచ్చారు మా అక్క, మా చెల్లి అని చెప్పి సునీత మహేందర్ గారిని స్వాగతం పలుకుతూ వందలాది మంది మహిళలు పాల్గొంటూ ఉన్నారు. ఇటు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారి నాయకత్వాన్ని, ముఖ్యంగా ఈ ఎల్బీనగర్ నియోజకవర్గం మల్కాజ్గిరి యొక్క ఫలితాన్ని శాసిస్తుంది. గత ఎన్నికల్లో కూడా రేవంత్ రెడ్డి గారు గెలుపుతూ ఎల్బీనగర్ నియోజకవర్గం యొక్క ఓటు మెజారిటీని కలిసింది. ఎల్బీనగర్లో మా సునీత మహేందర్ రెడ్డి గారికి 30,000 తగ్గకుండా మెజార్టీ ఇస్తాం. దీంతోనే ఎల్బీనగర్ పార్లమెంట్, మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గ గెలుపు కూడా నాంది. ప్రతి దగ్గర కూడా ముఖ్యమంత్రి గారు రోడ్ షోస్ చూసినా కూడా ఇతోధిక జనం రావడమే కాకుండా ఎందుకు ఈ ప్రాంతానికి ఇక్కడ ఎక్కువ మెజార్టీ వస్తుందంటే ముఖ్యమంత్రి అయిన వెంటనే రేవంత్ రెడ్డి గారు మెట్రోని కూడా
ఎల్బీ నగర్ నుంచి హయత్ నగర్ తిరిగిచ్చాం. ఇప్పుడు నేను ఉన్నది మనం బంజారా కాలనీ హయత్ నగర్ ప్రాంతానికి వస్తాం. అట్లాగే నాగోల్ నుంచి కూడా ఎల్బీ నగర్ మీదుగా ఎయిర్పోర్ట్ వరకు తిరిగిచ్చాం. మౌలిక వసతులు కల్పించడంలో ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయానికి ప్రజలు కూడా స్వాగతం పలుకుతారు. ఇక్కడ సోదరి సునీత గారు తను అభివృద్ధి ప్రకటించిన ఎల్బీ నగర్ మల్కాజ్గిరి ప్రాంతం యొక్క మూల సమస్యలను తెలుసుకొని ఇటు డ్రైనేజ్ సమస్యలు ఉన్నాయి, రోడ్ సమస్య ఉంది, ముంపు తను ఎంపీగా ఎన్నికైన వెంటనే కేంద్రం తీసుకొచ్చిన కూడా ఆ మీటింగ్ కూడా ప్రజలు స్వాగతం పలుకుతారు. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ పాలన, రేవంత్ రెడ్డి గారి పాలన జాతీయ స్థాయిలో ఇచ్చే హామీలను కూడా చూసి ప్రజలు స్వాగతిస్తారు. చూస్తున్నాం కదా, పట్నం సునీత మహేందర్ రెడ్డి గారు అయితే ఖచ్చితంగా మల్కాజ్గిరి గడ్డ మీద కాంగ్రెస్ జెండా ఎగురుతారని చెప్తున్నారు. కెమెరామెన్ స్వామితో